హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ YCB సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈరోజు మనం వ్యాఘ్ర ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ఈ ప్రాణాయామం చేయడానికి మనం ఒక ఆసనంలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అది మర్జరాసనం, బిత్తిలాసనం అంటారు. క్యాట్ అండ్ కౌ పోజ్. ముందుగా మనం ఈ ఆసనంలోకి వెళ్ళి ఈ ప్రాణాయామం చేయాలి. ఇది ఒక డిఫరెంట్ ప్రాణాయామం. ఫస్ట్ మనం ఈ ప్రాణాయామం ఎవరు చేయకూడదో తెలుసుకుందాం. వర్టిగో సమస్య ఉన్న వాళ్ళు, సర్వికల్ స్పాండిలైటిస్ సమస్య ఉన్న వాళ్ళు, హై బీపీ సమస్య ఉన్న వాళ్ళు, అలాగే వెన్నుపూసకు సంబంధించి ఇంకేమైనా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం చేయకూడదు. ముందుగా మనం ఆసనంలోకి వెళ్దాం. తర్వాత మనం ప్రాణాయామం విధానం చూద్దాం. ముందుగా మనం క్యాట్ అండ్ కౌ పోజ్లోకి వెళ్దాం. ఇలా తల పైకి ఎత్తినప్పుడు నడుం కిందకి వంచాలి. తల కిందకి, మొత్తం ఇలా తల కిందకి వంచినప్పుడు మన భుజాలు మధ్య భాగం, అప్పర్ బ్యాక్ అంటాం కదండి, అది పైకి. ఈ క్యాట్ అండ్ కౌ పోజ్ ఇలా కంటిన్యూ చేయాలి. పైకి, ఇలా కిందకి. ఇది ఆసనం, క్యాట్ అండ్ కౌ పోజ్. ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం. ఈ ఆసనంలో ఉంటూ మనం ప్రాణాయామం చేయాలి. ఫస్ట్ ఇలాగా ఈ పోజ్లోకి వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ తలపైకి, నడుం కిందకి, నేల వైపుకి. శ్వాస వదిలేస్తూ తల కిందకి, మన అప్పర్ బ్యాక్, భుజాల మధ్య ప్లేస్ సీలింగ్ వైపుకి. ఇది ఈ ప్రాణాయామం యొక్క విధానం. ఇది ఒక 6 సార్లు చేయాలి ఫ్రెండ్స్. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. ఈ ఆసనంతో పాటే ప్రాణాయామం కూడా చేయాలి. శ్వాస కూడా తీసుకోవాలి. కంటిన్యూ. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. ఇలా ఈ ఆసనంలోంచి నిదానంగా వజ్రాసనంలోకి రావాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆసనంలోకి వెళ్ళాలి. ఫస్ట్ ఆసనం ప్రాక్టీస్ చేయండి, క్యాట్ అండ్ కౌ పోజ్. తర్వాత శ్వాసతో ప్రాక్టీస్ చేయండి. శ్వాస తీసుకుంటూ తల పైకి, నడుం కిందకి, శ్వాస వదిలేస్తూ తల కిందకి, అప్పర్ బ్యాక్ పైకి. ఇలా 6 సార్లు చేయాలి. శ్వాస తీసుకుంటూ అప్ 6 సార్లు, అలాగే శ్వాస వదులుతూ డౌన్ 6 సార్లు. 6 సార్లు ఈ ప్రాణాయామం చేయాలి. మనం చెప్పుకున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే చేయకూడదు, మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాణాయామం చేసిన తర్వాత కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. పర్టికులర్గా ఆస్తమా సమస్య ఉన్న వాళ్ళకి ఈ ప్రాణాయామం కనుక అలవాటైతే చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి శ్వాస తీసుకోవడం వదలటంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోతూ ఉంటాయి. అలాగే చెస్ట్ చాలా బరువుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఈ వ్యాఘ్ర ప్రాణాయామం అనేది లంగ్స్కి చాలా చక్కగా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఈజీగా చేసేది కూడా, అలాగే చాలా ఈజీ అండ్ ఎఫెక్టివ్. ఈ ప్రాణాయామం ప్రతి ఒక్కరూ 6 సార్లు చేయాలి. ఇంకొక ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే, మనం ఆసనంలోకి వెళ్ళి చేసాం కాబట్టి ఈ ప్రాణాయామం వెన్నుపూసకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వెన్నుపూస యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా చక్కగా క్లియర్ అవుతాయి. ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి, అలాగే నుంచొని వర్క్ చేసే వాళ్ళకి కూడా ఈ ప్రాణాయామం అలాగే ఆసనం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళకి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా బాగా కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనం శ్వాస తీసుకోవడం వదలటం మీద ధ్యాస పెట్టాలి. అలాగే మన వెన్నుపూస పైకి కిందకి వంచుతున్నాం కదా, దాని మీద కూడా ధ్యాస పెట్టాలి. పర్ఫెక్ట్గా చేయాలి. ఇది ఒక్కటే గనక ఒక 6 సార్లు ప్రతిరోజు చేయగలిగితే వెన్నుపూస సమస్యల నుంచి దూరం అవ్వచ్చు. అలాగే స్ట్రెస్ లెవెల్స్ అనేవి బాగా కంట్రోల్ అవుతాయి. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. అలాగే మనకి లంగ్స్ అనేవి పటిష్టంగా పనిచేస్తాయి. ఆస్తమా సమస్య ఉన్న వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏదన్నా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు వాళ్ళకి సడన్గా ఇబ్బందులు వస్తూ ఉంటాయి బ్రీతింగ్లో. అలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటుంది.
సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న ప్రాణాయామం ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఖచ్చితంగా పరగడుపున మాత్రమే చేయాలి ఫ్రెండ్స్. ఈ రూల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా తిన్న వెంటనే, తాగిన వెంటనే అస్సలు చేయకూడదు. అలాగే ఏదైనా సర్జరీస్ అయిన వాళ్ళు ఈ ప్రాణాయామం చేయాలనుకుంటే ఆల్ ఆఫ్ సడన్ స్టార్ట్ చేయకండి. దానికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకొని మాత్రమే స్టార్ట్ చేయాలి. ఇన్ని రకాల మంచి ఉపయోగాలున్న ప్రాణాయామం అందరూ చేసి దానికి సంబంధించిన ఉపయోగాలు, బెనిఫిట్స్ అన్నీ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.